బ్యాంకులు వడ్డీ రేట్లు ఆశ చూపించి డిపాజిట్లు బుట్టలో వేసుకుంటుంది. ఇప్పటికే 10 చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసిన ఈ సంస్థ మరో 27 బ్రాంచీలు ప్రారంభించి రాష్ట్రమంతటా కోరలు చాచేందుకు సిద్ధమైంది. అర్ధతత్వ ఒడిశాలో ఈ పేరు చెప్తేనే ఇప్పుడు హడల్. 1000 కోట్లు హాంకట్ చేసిన జనం నెత్తిన పెద్ద టోపీ పెట్టిన ఈ సంస్థ అధిపతులు ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నారు. అయినా ఈ మోసగాళ్లు అదరలేదు బెదరలేదు. పేరు ముందు కొన్ని అక్షరాలు అదనంగా చేర్చి ఆంధ్రప్రదేశ్ లో జనాన్ని ముంచేందుకు సిద్ధమయ్యారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ తో రెండో కంపెనీని తెర మీదకు తీసుకొచ్చిన ఈ సంస్థ ఆకర్షణీయమైన బ్రోచర్లతో అంతకంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో జనం మీద విరుచుకుపడుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒడిశాలోని అర్ధతత్వ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు చెందిన బ్రోచర్. ఇందులో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ 440/2011. ఇదిగో మరో బ్రోచర్ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో అర్ధతత్వ గ్రూప్ కొత్తగా జారీ చేసింది. ఇక్కడ మీరు ఏం చేశారంటే అర్ధతత్వకు ముందు ది అన్న పదాన్ని చేర్చారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. చివరకు రిజిస్ట్రేషన్ నెంబర్ తో సహా అర్ధతత్వ గ్రూప్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందంటూ యాజమాన్యం రాసేసుకుంది. అంతేకాదు ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ ను ముద్రించుకున్నారు. ఇదిగో ఇక్కడ ఈ విజువల్స్ చూడండి. డిపాజిట్ సేకరణ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలన్నది వీరి ప్లాన్. అందుకోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించారు. ఏ బ్యాంకులు ఇవ్వలేని విధంగా ప్రచారం చేస్తున్నారు. 18% వడ్డీ వీరిస్తారట. అంతేకాదు ఇది కాగితాల మీదే. మీరు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే 36% వడ్డీ కూడా ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. 5 లక్షలను 5 ఏళ్లకు డిపాజిట్ చేస్తే 100 గ్రాముల బంగారు బిస్కెట్ ఇస్తారట. ఇలా ప్రలోభాలు పెట్టి జనాల నుంచి డబ్బులు గుంజాలని పథకం వేసింది ఈ అర్ధతత్వ గ్రూప్ యాజమాన్యం. ఒడిశాలో తమకు 14 కంపెనీలున్నాయని ఒడిశా యాజమాన్యం చెప్పుకుంటుంది. డిపాజిట్లకు సొసైటీ యాక్ట్ ప్రకారం సెక్యూరిటీ చెప్పుకుంటున్నారు. అంతర్రాష్ట్ర సహకార సొసైటీ ఏదైనా కూడా ప్రజల నుంచి డిపాజిట్స్ ను సేకరించవచ్చని సొసైటీల చట్టం 2002లోని రూల్ 67ను ఉల్లంఘించుకున్నారు. అసలు అర్ధతత్వ గ్రూప్ వేరు, ది అర్ధతత్వ గ్రూప్ వేరు అని ఆంధ్రలో ఈ దందా చేస్తున్న చెరుకూరి కృష్ణారావు అంటున్నారు. ఈయనెవరో తెలుసా? మధుర లయన్స్ క్లబ్ లో ఓ ప్రముఖుడు. ఈయనతో పాటు శివశంకర్రావు, శైలేందర్ రెడ్డి, ప్రసాద్ అనే నలుగురు కలిసి ఇప్పుడు ఆంధ్రాలో అర్ధతత్వ పేరిట దందా ప్రారంభించారు. దీనికి సపోర్ట్ గా వారు ఒక ప్రకటనను కూడా చలామణి చేయిస్తున్నారు. గతంలో అర్ధతత్వ చీఫ్ ప్రమోటర్ అయిన ప్రదీప్ కుమార్ సేతి ఈ బహిరంగ ప్రకటన జారీ చేసినట్టు చెప్పుకొస్తున్నారు. చెరుకూరి కృష్ణారావును ఆంధ్రప్రదేశ్ లో అర్ధతత్వ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించిన అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటనలో ఉంది. కానీ కృష్ణారావు అర్ధతత్వకు ముందు ది అని తగిలించి దందా సాగించారు. చట్టం ప్రకారం ఇది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందనేది ఈ పెద్దలే చెప్పాలి. ఇదిగో ఇవి చూడండి, అర్ధతత్వం మీద వచ్చిన ఫిర్యాదు. రాష్ట్రంలోని విజయవాడ, కూకట్పల్లి, రాజమండ్రి, కాకినాడ, ద్రాక్షారామం, మధిర, ఏలూరు, పెద్దాపురం, గుడివాడ, ఖమ్మం, BHEL ఇప్పటికే వీరు దందా ప్రారంభించారు. అర్ధతత్వం మీద ఆరోపణలున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని, ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరని బుకాయిస్తున్నారు. 10 కోట్లే మనం ఇచ్చింది కూడా మన స్టేట్ నుంచి వాళ్ళకి వెళ్ళింది 10 కోట్లు కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మనం వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే చేసినటువంటి వ్యవసాయం రియల్ ఎస్టేట్ అని గోల్డ్ అని ఎంటర్ప్రైజెస్ ఏదో రకరకాల 10-12 రకాలు చేశారు. అక్కడ కూడా మల్టీ స్టేట్లే ప్రాబ్లం లేదు, వేరే వాటినే ప్రాబ్లం వచ్చింది. టోటల్గా ఎండింగ్ అదే కాబట్టి ఏమొచ్చింది వాటిని తీసుకుపోయి అర్ధతత్వ గ్రూప్ చీఫ్ ప్రమోటర్ ప్రదీప్ సేతి తమకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాడని, ఆ డబ్బులు వచ్చేంత వరకు రాష్ట్రంలో డిపాజిట్ స్వీకరించడానికి తాము అనుమతి పొందామని అర్ధతత్వ గ్రూప్ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉంది. వైట్ కాలర్ నేరాలపై విరుచుకుపడతామని చెప్పుకుంటున్న పోలీసులు అర్ధతత్వ గ్రూప్ దందాపై ఎలాంటి చర్యలకు సిద్ధమవుతారో వేచి చూడాలి.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడతారు.